ॐ शिवशक्त्या युक्तो ॐ शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुम् यदि भवति शक्तः प्रभवितुम् न चेदेवं देवो न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्या अतस्त्वामाराध्याम् हरिहरविरिञ्चादिभिरपि हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। कथमकृतपुण्यः प्रभवति। ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् ॐ सर्ववेदान्तसिद्धान्तगोचरम् तमगोचरम् तमगोचरम् गोविन्दं परमानन्दं गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। सद्गुरुं प्रणतोऽस्म्यहम्। జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి అన్నటువంటి ఈ ప్రకరణ గ్రంథం ద్వారా మనకు పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని నిరూపణ చేస్తూ ఉన్నారు. తత్సర్వం బ్రహ్మయేవ, అదంతా బ్రహ్మమే. ఏది? నానారూపం విశ్వం అజ్ఞానాత్ ప్రతీతం. అజ్ఞానం కారణం చేత అనేక నామరూపాలతో కనిపిస్తూ ఉన్నటువంటి ఏ విశ్వం అయితే ఉందో అదంతా పరబ్రహ్మమే. అయితే భావనా దోషం అనేటువంటి ఒక మాట చెప్పాడు ఇక్కడ. భావనా దోషం వల్ల ఇదంత ఉంది. ఆ భావనా దోషాన్ని పోగొట్టుకున్నామంటే ఇదంతా పరబ్రహ్మమే. అంటే భావనా దోషం ఏముంది ఎక్కడ అంటే ఇదంతా జగత్తు, ఇది సత్యము అని అనుకుంటూ ఉన్నాం. ఈ జగత్తు సత్యము అనేటువంటి ప్రత్యేకమైనటువంటి భావన వల్ల నీకు దోషం కలుగుతుంది. ఈ జగత్తు అనేటువంటి భావనే వదిలేస్తే నువ్వు చేయగలిగింది ఏముంటది? నువ్వు చూడగలిగింది పరబ్రహ్మం అనే భావనే ఉంటుంది. కాబట్టి భావన దోషాన్ని పోగొట్టుకోవాలి అని అన్నాడు. భ్రాంతి కలిగినటువంటి వాడికే సర్పం కలిగినట్టు, సర్పం కనిపించినట్టు, భ్రాంతి లేనటువంటి వాడికి సర్పం కనిపించనట్లు, భావనా దోషం ఉన్నటువంటి వాడికి జగత్తు సత్యంగా కనిపిస్తుంది. దానికంటే ఆ జగత్తు సత్యం అని అనుకోవడం కంటే పరబ్రహ్మ సత్యం అని అనుకోవడం, ఆ పరబ్రహ్మమే జగత్తుగా పరిణమించింది అని అనుకోవడం, ఇది కొంత నయం, ఇది మంచిదే. అందుకని ఏం చెప్తున్నాడంటే భగవంతుడు లేనటువంటిది లేదా పరబ్రహ్మము లేనటువంటి పదార్థము లేదు కనుక అంతటిని పరబ్రహ్మమే అని అనుకోవడం శ్రేయస్కరం అని చెప్తున్నా. అని చెప్పి ఏమంటున్నాడంటే మృత్కార్యభూతోపి మృదో న భిన్న మృత్కార్యభూతోऽपि మృదో న భిన్నః కుంభోస్తి సర్వత్ర తు మృత్స్వరూపాత్ కుంభోऽस्ति सर्वत्र तु मृत्स्वरूपात् న కుంభరూపం न कुम्भरूपम् పృథగస్తి కుంభ. पृथगस्ति कुम्भः.
కుతో మృషా కల్పితనామమాత్రః. కుతో మృషా కల్పితనామమాత్రః. దీనికి ఒక చక్కని దృష్టాంతం ద్వారా మనకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆచార్యులు గారు. కుంభః, కుంభం అంటే కడవ, అది మృత్కార్యభూతః అపి. మృత్ అంటే మట్టి, మట్టి యొక్క కార్యము, మట్టి కారణము, కుండ కార్యము. అంటే కొండకి మట్టికి కార్యకారణ భావ సంబంధం ఉన్నది. మట్టి కారణము, కుండ కార్యము. కాబట్టి మట్టి యొక్క కార్యము కొండ, మృత్ కార్యము కుంభము. మృత్కార్యభూతోపి, మట్టి యొక్క కార్యమే అయినప్పటికీ మృదః మట్టి కంటే నా భిన్న, వేరైంది కాదు. మట్టితో కొండ చేస్తే అది మట్టి కాకుండా పోతుంది, బంగారం అయిపోతుందా? కాదు కదా, అది కూడా మట్టే. నువ్వు కొండ చేసిన మట్టే, బొమ్మ చేసిన మట్టే. మట్టితో నువ్వు ఏం చేసినా అది మట్టే. నువ్వు మట్టితో నువ్వేం చేసుకున్నా అది మట్టే. అందుకే ఏం చెప్తున్నాడు, కుంభః మృత్కార్యభూతోపి మృదః భిన్నః నాస్తి. దానికంటే భిన్నంగా ఉండదు. సర్వత్రతు మృత్స్వరూపాత్, సర్వత్రతు అన్ని చోట్ల, మృత్స్వరూపాత్ మట్టి యొక్క స్వరూపం కంటే కుంభరూపం, కడవ యొక్క రూపం, పృథక్ నాస్తి, పృథక్ నాస్తి, వేరుగా ఉండదు. ఎక్కడైనా కొండ అంటే అది మట్టే, ఎక్కడైనా కొండ అంటే అది మట్టే, దానికంటే వేరుగా ఉండదు. కాబట్టి కుంభః కుతః, ఎక్కడుందయ్యా ఈ కుండ? మృషా కల్పిత నామమాత్రః, దానికి నామ రూపాలను కల్పిస్తే కుండ అయిందే తప్ప మట్టి కంటే వేరుగా కొండ ఉందా? నామరూపాలు నువ్వు కల్పించినావు కాబట్టి కుండ ఉంది. నామరూపాలు తీసేస్తే ఏముంది? మట్టే ఉంది. ఇదంతా జగత్తంతా కూడా జీవుని యొక్క కల్పన. నీ యొక్క కల్పన జగత్తంతా కూడా. నువ్వు కోరుకున్నావు ఇలా ఉండాలి అలా ఉండాలని, అంతే, అది జరిగిపోతుంది. నువ్వు నడవడం కష్టం అనుకున్నావు, ఇంజిన్ తయారైపోయింది. నేల మీద పోవడం కష్టం అనుకున్నావు, ఆకాశంలో పోయే బండి తయారైపోయింది. దూరంగా ఉండే వాళ్ళతో మాట్లాడాలనుకున్నావు, ఫోన్ తయారైపోయింది. దూరంగా ఉండే వాళ్ళని చూడాలనుకున్నావు, దూరదర్శనం తయారైపోయింది. నువ్వు ఏమేమి కోరుకుంటున్నావో అవెంత తయారవుతూ ఉన్నాయి. అంటే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినావంటే ఏమవుతుందంటే, నువ్వు ఏది కోరుకుంటున్నావో అది ఎలా తయారవుతుంది, దాని శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ముందు శ్లోకంలో చెప్పినాడే భావన దోషం అని. ఆ భావనే అంతే. భావన దోషం వల్ల ఏం చేస్తున్నాడంటే, సౌకర్యం అనే పేరు చెప్పి రకరకాలైనటువంటి దాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆ కోరుకునేటువంటి వాడు ఎవడు? పరబ్రహ్మం. ఎందుకు? కోరుకునే వాడి కంటే భిన్నంగా పరబ్రహ్మం లేదు కాబట్టి. అందువల్ల పరబ్రహ్మం యొక్క సంకల్పమే ప్రపంచం. పలానా సైంటిస్ట్ మిజైల్ కనిపెట్టాడు అని అంటే, ఆ సైంటిస్ట్ లో ఉండేటువంటి ఆ స్ఫురణ ఎవరు? భగవంతుడు.
కాబట్టి సృష్టి ఏదైనా నామరూపాత్మకమైనటువంటి సృష్టి ఏదైనా జరిగింది అంటే అది భగవంతుడు, అంతే, ఇంకేం లేదు. కేవలం ఉన్నదానికి నామరూపాలు ఏర్పాటు చేస్తున్నాం మనం, అంతే. సెల్ ఫోన్ ఉంది, ఎప్పుడో ఉంది, దానికి నామరూపాలు ఇప్పుడు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఏవేవైతే ఉన్నాయో అవి ఎప్పుడో ఉన్నాయి, లేనివి ఎప్పుడు తయారు చేయలేం. నువ్వు ఏదైనా చేశావు అంటే అది ఉన్నదే. అంటే ఏమర్థం? ఒక డెవలప్మెంట్ జరిగింది అని అంటే ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ముందు కారణంలో డెవలప్మెంట్ జరుగుతుంది, మళ్ళీ కార్యం డెవలప్ అవుతుంది. కారణం ఏమిటి? నీ బుద్ధి. ఆ బుద్ధిలో ఉండే స్ఫురణ ఏమిటి? పరబ్రహ్మం. అందులో లేకుండా ఉంటే ఇక్కడ రాదు, అందులో ఉంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. అందుకని ఏమంటుందంటే కుంభః కుతః, ఎక్కడదయ్యాకుండా మట్టి కంటే వేరుగా ఉందా? ఉండే మట్టే ఉంది, దాన్ని నువ్వు కుండ అంటాను. ఆ కుండని ఒకడు పూజలాగా చేసుకుంటాడు, ఒకడు పెద్దదిగా చేసుకుంటాడు, ఒకడు చిన్నదిగా చేసుకుంటాడు, ఒక డిజైన్ తో చేసుకుంటాడు, ఒకడు రకరకాలైనటువంటి ఆకారాలతో తయారు చేసుకుంటాడు. ఎవడు ఎన్ని రకాలుగా చేసుకున్నా ఏమిటి? మట్టే. నువ్వు సెల్ ఫోన్ ఉంది, రకరకాల కంపెనీల వాడు సెల్ ఫోన్ తయారు చేస్తున్నాడు, ఫార్ములా ఒకటే కదా. వానిలో ఉండేటువంటి స్ఫురణ ఆధారంగా చేసుకొని దానికి కొంచెం ఫీచర్స్ వాడు ఎక్కువ పెడతాడు, వీడు తక్కువ పెట్టుంటాడు. అంటే నామరూపాల్లో భేదమే తప్ప ఫార్ములాలో భేదం ఉండదు. కాబట్టి కారణంలో భేదం లేదు, కారణం పరబ్రహ్మం, అంతే. కార్యము నామరూపాత్మకమైనటువంటిది కాబట్టి అది కల్పితమైంది. ఈ కల్పితమైంది ఉంటుందా? ఉండదు, పోతుంది. ఒకప్పుడున్న వస్తువులన్నీ ఇప్పుడు ఉన్నాయా? లేవు. కారణం ఏంటంటే వాటిలో డెవలప్మెంట్ వచ్చింది. అందువల్ల ఏం చేస్తా అంటే దాన్ని పక్కన పెట్టేస్తాడు, ఇది అవసరం లేదు ఇంకా అనుకుంటాడు. దాన్నే కొంచెం డెవలప్ చేసుకుంటాడు. అట్లా వస్తువు ఏది ప్రపంచంలో కొత్తగా సృష్టింపబడలేదు. అన్ని వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి, అన్ని వస్తువులు ప్రపంచంలో ఉన్నాయి. నీవు దాన్ని గుర్తించినప్పుడు ఆ రూపానికి ఒక పేరు పెట్టి దాన్ని కనిపెట్టామని చెప్పి అనుకుంటున్నాం, అంతే, ఇంకేం. మరి ఎలా ఉన్నాయి ఇవన్నీ అని అంటే అవన్నీ పరబ్రహ్మంలో ఉన్నాయి, అంతే. ఒకడికి వజ్రం దొరికింది, వజ్రాన్ని వాడు తయారు చేశాడా? లేదు. వాడికి వజ్రం దొరికింది, అది రాయి కంటే బాగుంది, గట్టిగా ఉంది, దాని పేరు వజ్రం అని పెట్టుకున్నాడు, దానికి ఒక రూపాన్ని తయారు చేశాడు, అంతే. వాని సృష్టి కాదు అది. నువ్వు ఏది సృష్టించలేవు, ఎందుకంటే యు ఆర్ నాట్ ఏ క్రియేటర్, యు ఆర్ ఏ డెవలపర్. నువ్వు సృష్టించలేవు, నువ్వు డెవలప్ చేయగలవు.
నువ్వు వృద్ధి చేసుకోగలవు. ఎప్పుడైతే నీ ఆలోచన అభివృద్ధి చెందుతుందో, అంటే నీ ఆలోచన అభివృద్ధి చెందడం అంటే అర్థం ఏంటంటే నీ ఆలోచన భగవంతునికి దగ్గరగా వెళ్తుందో, అంటే ఏకాగ్రం అవుతుందో. ఏకాగ్రం కావడమే భగవంతుడు, అంతే, ఇంకేం లేదు. ఎప్పుడైతే నీ ఆలోచన ఏకాగ్రం అవుతుందో అప్పుడు ఆ ఆలోచనకి కొత్త విషయాలు స్ఫురిస్తూ ఉంటాయి. సైంటిస్టుల యొక్క ఆలోచన అంతా ఏకాగ్రమై ఉంటారు. వాళ్ళు దాని గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. మిగిలినటువంటి లౌకిక ప్రపంచాన్ని వదిలేస్తారు వాళ్ళు. భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, వాటికంతా ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, ఏం చేస్తున్నా, ఏ విషయం గురించి వాళ్ళు తపన పడుతున్నారు దాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. దానికి తపస్సు అని పేరు. ఆ తపస్సు కారణం చేత వాళ్ళకు ఒక స్ఫురణ కలుగుతుంది, ఒక ఐడియా వస్తుంది. ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటే ఒకసారి దీన్ని ఇటు మార్చి చూద్దాం అని ఒక ఆలోచన వస్తుంది. ఒకసారి ఎప్పుడైతే ఆలోచన వస్తుందో వాడికి కొత్త విషయం పూరిస్తుంది. ఏ మనం ఎలక్ట్రిసిటీలో చూసినామంటే మామూలు మోటార్లు ఉంటాయి, నీళ్లు తోడే మోటార్లు, ఇట్లాంటి మోటార్లు ఉంటాయి కదా. అవి లిఫ్ట్ లో, ఎస్కలేటర్స్ లో, కరెంట్ ట్రైన్ లో, వాటిలో పనిచేయి. వాటిల్లో పనిచేసే మోటార్లకి ఈ మోటార్లకి తేడా ఏమిటంటే కనెక్షన్ మారుతుంది. ఆ కాయిల్ ఉంటుంది కదా, ఆ కాయిల్ కనెక్షన్ మారుతుంది. అంటే ఆ కాయిల్ మారిస్తే దీని స్పీడ్ పెరుగుతుందనేది ఎలా తెలిసింది అంటే ఒకసారి మార్చి చూద్దామనే ఆలోచన ఎవరికొవరికి వచ్చింది, అప్పుడు స్పీడ్ పెరిగింది, అంతే. కాబట్టి అన్ని స్ఫురణలు, అన్ని సత్తాలు, అన్ని ఆలోచనలు పరబ్రహ్మమే. అవన్నీ ఉన్నాయి. దానికి ఏం జరుగుతూ ఉంటుంది ఇక్కడ? నామరూపాలు కల్పింపబడుతూ ఉంటాయి, అంతే. ఉన్నదానికి పేరు పెట్టుకో, దాన్ని ఏం చేస్తావు, నీకు అనుకూలంగా మార్చుకుంటావు, అంతే. సో యు ఆర్ డెవలపర్, యు ఆర్ నాట్ క్రియేటర్. ఉన్నటువంటి దాన్ని నువ్వు మార్చుకోవాలి. అంటే నీకు పెట్రోలియం దొరికింది, యు ఆర్ నాట్ ద క్రియేటర్ ఆఫ్ పెట్రోలియం. నువ్వు దాన్ని రిఫైనరీలో పెట్రోల్ గా, డీజిల్ గా, కిరోసిన్ గా, క్రూడ్ ఆయిల్ గా, అదే అదే ఆ పెయింట్లు సంబంధించినటువంటి ముడి పదార్థంగా, ఇట్లా రకరకాలుగా తయారు చేసుకున్నాం. అంటే వాట్ డస్ ఇట్ మీన్స్? యు ఆర్ నాట్ క్రియేటర్, యు ఆర్ డెవలపర్. డెవలప్ చేయాలనే ఆలోచన కూడా నీది కాదు, ఆ ఆలోచన కూడా భగవంతుడే, అది కూడా పరబ్రహ్ముడు. నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉంటావు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు, ఒరే వీళ్ళందరూ నా చేతులు ఆల్రెడీ చనిపోయారు, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు చాలు అని చెప్పి అన్నాడు. అట్లాగే అన్ని వస్తువులు ఉన్నాయి, నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉండగలిగితే అది నీ ద్వారా ఆవిష్కృతం అవుతుంది. ఆవిష్కరణ, ఇన్వెన్షన్. తెలుసుకోవడం, తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? సృష్టించడం కాదు, ఉన్నదాన్ని తెలుసుకోవడం. ఉన్నదాన్నే తెలుసుకోవడం, అంతే ఆవిష్కరణ. కాబట్టి ఉన్నది ప్రపంచం, ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. దీనికో పేరు పెట్టావు, దీనికో రూపాన్ని ఇచ్చావు.
నీకు ఏది సౌకర్యమో దాన్ని, నీకు సౌకర్యంగా దాన్ని తయారు చేసుకున్నావు, మలుచుకున్నావు, ఇట్లా చేసుకున్నావు. అంటే మట్టితో ఒకడు బొమ్మ చేస్తాడు, ఒకడు కుండ చేస్తాడు, ఒకడు వినాయకుడిని చేసి పెట్టుకుంటాడు, ఒకడు ఎలుక బొమ్మ చేస్తాడు, ఏదేదో బొమ్మలు తయారు చేసుకుంటూ ఉంటాడు. అంత మట్టే కదా. కృతజ్ఞ అస్థి, ఇవన్నీ మట్టి కంటే వేరుగా ఉన్నాయా? లేదు. అంటే ఇక్కడ కార్యకారణవాదము అని ఒకటి ఉంటారు. కార్యం ఉంది అంటే కారణం ఉంటుంది అని. అయితే బ్రహ్మము కారణము, జగత్తు కార్యము అని అనుకుంటే ఈ రెండు వేరువేరుగా లేదు. కార్యం వేరు, కారణం వేరు కాదు అనేదాన్ని ఇప్పుడు ఈ దృష్టాంతంతో చెప్తూ ఉన్నాడు. కొండ దేంతో తయారైంది? మట్టితో తయారైంది. కాబట్టి కొండకు మట్టి కారణం, కొండ కార్యం. కార్యరూపంలో ఉండేటువంటి కుండ, కారణం రూపంలో ఉండేటువంటి మట్టి వేరు వేరు కాదు. అడవిలో ఉండే మన్ను మట్టే, అంతా ఒకటే. ఇప్పుడు మట్టి తీసుకున్నాం, కుండ చేసాం, కొంత మట్టి మిగిలింది. ఆ మిగిలిన మట్టిని బంగారం అంటామా, వెండి అంటామా? లేదు, అది కూడా మట్టే. పోని ఇప్పుడు బంగారంతో ఒక వస్తువు చేసినాం, కొంత బంగారం మిగిలింది, దాన్ని మట్టిని పడేస్తామా? పడే. రాగితో చేసాం, ఓ బిందె తయారు చేసాం రాగితో, ఇంకొంత మిగిలింది, అది మట్టి అని చెప్పి పడేస్తామా? లేదు, అది రాగే. కాబట్టి మట్టితో చేసిన, రాగితో చేసిన, బంగారంతో చేసిన. ఇంకా ఒక విశేషం ఏంటంటే బంగారంతో బొమ్మ చేస్తే దాన్ని ఏమని పిలుస్తాం? బంగారు బొమ్మ అంటాం. రాగితో చేస్తే రాగి బొమ్మ అంటాం. మట్టితో చేస్తే మట్టి బొమ్మ అంటాం. పొయ్యితో చేస్తే పొయ్యి బొమ్మ అంటాం. నీకు అక్కడ ఏం చెప్తున్నాం మనం? అది రాగి, అది మట్టి, అది కొయ్యి అని చెప్తున్నామా లేదా? కాబట్టి అది భిన్నం ఎట్లయింది? భిన్నం కాదు. ఇప్పుడు మట్టితో గోడ కట్టాం, అది మట్టి గోడ అవుతుందా, సిమెంట్ గోడ అవుతుందా? మట్టి గోడే అవుతుంది. సిమెంట్తో కడితే సిమెంట్ గోడ అవుతుంది. అంటే ఏమర్థం? ఏది కారణమో అదే కార్యం. ఏది కారణమో అదే కార్యం. అంటే కారణానికి నామరూపాలు కల్పిస్తే అది కార్యం అవుతుంది. నూలుంది, దాని కార్యం వస్త్రమైంది. వస్త్రంలో ఏముంది? నూలే ఉంది. ఇప్పుడు నూలు తీసే వస్త్రంలో నుంచి ఒక్కొక్క పొగే లాగే వస్త్రం ఉంటుందా? ఉండదు. అదంతా కలిపినప్పుడు దానికి వస్త్రం అని పేరు పెట్టాం. వేరుగా చేసినప్పుడు నూలు నూలే. అందుకని ఈ కారణమైనటువంటి పరబ్రహ్మము, కార్యమైనటువంటి జగత్తు రెండు ఒకటే. అయితే అయితే కారణమైనటువంటి ఏది? ఈ పరబ్రహ్మానికి ఉండే గుణాలు కార్యములో తోస్తూ ఉన్నాయా లేదా?
పరబ్రహ్మ యొక్క గుణాలు ఏమిటి? ఇది వరకే మనం చెప్పుకున్నాం. అస్థి, భాతి, ప్రియ. అస్థి అంటే ఉన్నది. ఉందా పరబ్రహ్మం? జగత్తులో ఉంది. కార్యమైనటువంటి జగత్తులో పరబ్రహ్మం ఉంది. అస్థి. కార్యమైనటువంటి జగత్తులో పరబ్రహ్మం పిలుస్తూ ఉన్నది, భాతి. ఈ జగత్తు మనకు ప్రియమైనటువంటిది. ఎందుకు? పరబ్రహ్మ గుణాలు ఇందులో ఉన్నాయి కాబట్టి. అందుకని ప్రియమైనటువంటిది. ఇంతవరకు ఓకే. కానీ జగత్తులో నామరూపాలు ఉన్నాయే, ఇవి కల్పితాలు. అవి వాస్తవాలు కాదు. అంటే కొండ అనే పేరు కల్పితం, దాని రూపం కల్పితం. ఆ రెండు కల్పితం. కాబట్టి నామరూపాలు తోసివేస్తే, కొండకుండేటువంటి నామరూపాలు పక్కన పెట్టేసినామంటే అప్పుడేమవుతుంది? అస్థిభాతి ప్రియాలు మాత్రమే మిగులుతాయి. అప్పుడు జగత్తు కూడా ఏమవుతుంది? పరబ్రహ్మమే అవుతుంది. నామరూపాలు మినహా మిగిలిందంతా పరబ్రహ్మమే. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. భ్రాంతి చేత నామరూపాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి మట్టి స్థితిలో ఉన్నప్పుడు, కొండ స్థితిలో ఉన్నప్పుడు రెండింటిలో ఉన్నది సమానమే. జగత్తు కల్పింపబడినప్పుడు, జగత్తు కల్పించబడనప్పుడు, అంటే వ్యక్తంగా ఉన్నప్పుడు, అవ్యక్తంగా ఉన్నప్పుడు రెండూ సమానమే. వ్యక్తమయ్యేది ఎప్పుడు వ్యక్తం అవుతుంది అంటే నీ సంకల్పం వల్ల, భావన చేత వ్యక్తమవుతుంది. నువ్వు సంకల్పించావు. జీవుని యొక్క సంకల్పం, వాడి ప్రారంభం, దాన్ని బట్టి వాని ప్రపంచం ఏర్పడుతుంది. నీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. నువ్వున్న ప్రదేశం వేరు, నేనున్న ప్రదేశం వేరు. నువ్వు తినే తిండి వేరు, నేను తినే తిండి వేరు. నువ్వు కట్టే బట్ట వేరు, నేను కట్టే బట్ట వేరు. ఎందుకు భిన్నంగా ఉన్నది? ఎవడి వాడి ప్రారంధాన్ని అనుసరించి భిన్నంగా ఉన్నది. ఎవడి వాడి సంకల్పాన్ని అనుసరించి భిన్నంగా ఉన్నది. జీవుని యొక్క ప్రారంధ సంకల్పాలు వేరువేరుగా ఉంటుంది ప్రతి జీవునికి. అందువల్ల నేను చూసే ప్రపంచం నాకు ఒక రకంగా కనిపిస్తుంది, నువ్వు చూసే ప్రపంచం నీకు ఇంకో రకంగా కనిపిస్తుంది. ఒక సెకండ్ హ్యాండ్ బుక్స్ అంగడి ఉంది. వాడెలా చూస్తాడు, వీడెలా చూస్తాడు. ఒక పుస్తకాన్ని నువ్వు ఎంపిక చేసుకున్నావు, నువ్వు భగవద్గీతను ఎంపిక చేసుకున్నావు. వాడు ఎట్లా ఆలోచన చేస్తాడంటే, దీన్ని మనం తూకానికి కొనుక్కొని వచ్చినాం, అర కేజీ 10 రూపాయలు అనేసి కొన్నాం అంటే ఆ పుస్తకం మనకు 10 రూపాయలు పడింది. 20 30 ఇస్తే కూడా మనం ఇచ్చేయచ్చని అతను అనుకుంటాడు. కొనేవాడు ఏం ఆలోచన చేస్తాడు? ఇది భగవద్గీత, దీనికి ఎంత పెట్టినా తప్పు లేదు, అతను 100 అంటే కూడా నేను ఇచ్చేస్తాను అని అతను ఉంటాడు. ఇప్పుడేం జరుగుతుంది? అతను ఒక 40 రూపాయలు 50 రూపాయలు ఇవ్వండి సార్ అని అంటాడు. అప్పటికి ఎన్ని రెట్లు లాభం వాడికి? 4 రెట్లు 5 రెట్లు లాభం ఉంటుంది. సరే, ఈయన 40 50 ఇచ్చేసి తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు దాని విలువ ఎంత?
అమ్మేవాడి దృష్టిలో దాని బరువును బట్టి, కొనేవాడి దృష్టిలో దాని కంటెంట్ను బట్టి. అంటే ఒక వస్తువు యొక్క విలువ చూసేవాడిని బట్టి, దాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి, దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని బట్టి మారిపోతాం. కాబట్టి జగత్ అనేది వేర్వేరుగా ఎందుకు కనిపిస్తుంది అంటే నీ దృష్టిని బట్టి. నువ్వు ఇదంతా పరబ్రహ్మం అనుకున్నావు అంటే పరబ్రహ్మం కనిపిస్తుంది. ఇదంతా ప్రేమమయంగా అనుకున్నావు అంటే ప్రేమమయంగా కనిపిస్తుంది. బా ఎంత ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో అని అనుకుంటే అవే కనిపిస్తాయి. ఈ ప్రపంచం అంతా టెక్నాలజీతో నిండిపోయిందంటే నీకు టెక్నాలజీ కనిపిస్తుంది. అణువున టెక్నాలజీనే కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా హ్యూమన్ రిలేషన్స్ అంతా ఆర్థిక సంబంధాలు అని చెప్పి ఒక ఆయన అన్నాడు. అట్లా అనుకుంటే అవే కనిపిస్తాయి. అవే కనిపిస్తాయి. సో నీ సంకల్పము, నీ ప్రారంధం, జీవుని యొక్క సంకల్పం, జీవుని యొక్క ప్రారంధాన్ని అనుసరించి జీవ సృష్టి ఒకటి ఉంటుంది. దాని చుట్టూ ఉండే ప్రపంచం అంతా దానికి సంబంధించిందిగా ఉంటుంది. అందుకే ఎవడు ఫీల్డ్ వాడికి సపరేట్ గా ఉంటుంది. ఒకడు వ్యాపారంలో తలమునకలై ఉంటాడు, ఇంకొకడు సంసారంలో తలమునకలై ఉంటాడు, ఇంకొకడు ఉద్యోగంలో తలమునకలై ఉంటాడు, ఇంకొకడు అదేంటి ఒక సంచి భుజానికి వేసుకొని ప్లాస్టిక్ పేపర్లు ఏరుకుంటాడు, ఇంకొకడు కాలువలో దిగి, మురికి కాలువలో దిగి దాంట్లో ఏందో వెతుకుతూ ఉంటాడు, ఇంకొకడు సముద్రంలో చేపలు పట్టేదానికి పోతాడు, ఇంకొకడు అడవిలో వేటాడేదానికి పోతాడు, ఇంకొకడు అడవి పోయి కట్టెలు కొట్టుకొని చంపుతూ ఉంటాడు. ఏదో చేస్తూ ఉంటాడు. ఎందుకు వాడు అది చేస్తున్నాడు, ఎందుకు చేయడం లేదు ఇది? అంతెందుకు 40 మంది ఒక క్లాస్ లో ఉండారు, 10వ తరగతి చదువుకున్నాం, ఒకరే పాఠం చెప్పారు 40 మందికి. 40 మంది ఒకే మార్గాన్ని ఎందుకు ఎన్నుకోలేదు? పృథక్ వేరు. ఒకడు పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తాడు, ఒకడు ఆర్టీసీలో పనిచేస్తాడు, ఒకడు ఇంజనీరు, ఇంకొకడు ఏదో పని చేసుకుంటాడు, ఇంకొకడు అవధానం చేస్తాడు, ఇంకొక టీచర్ అయినాడు. వేరే కారణం ఏంటి? ఆయా జీవుని సంకల్పం వేరు. టీచర్ అయినటువంటి వాడి సరౌండింగ్స్ ఏ ఉంటాయి, స్కూలు, పిల్లలు, సిలబస్, టెక్స్ట్ బుక్లు అవి ఉంటాయి. ఇంజనీర్ అయిన వాడి సరౌండింగ్స్ ఏ ఉంటాయి, ప్లాను, ఎగ్జిక్యూషను, మెటీరియల్, టెండర్లు, దాని వ్యవహారం. అవధానం అయిన వాడిది ఏముంటది, ప్రోగ్రాములు, అవధానాలు, పద్యాలు, కావ్యాలు. పోస్ట్ ఆఫీస్ ఉండేవాడే ఉంటది, రిసీవింగ్, డెలివరీ ఇవ్వడం, రికార్డు మెయింటైన్ చేయడం. ఎక్కడా ఈక్వల్ గా లేదే, భిన్నంగా ఉంది. మరి అందరికీ పాఠం చెప్పిన వాడు ఒక్కడే. నిజానికి ఆ పాఠం ఈ నలుగురు అందరికీ పాఠం చెప్పింది ఒకటే. మరి ఒకటే పాఠం చెప్పినప్పుడు, అది కారణమైనప్పుడు కార్యం ఎందుకు భిన్నంగా ఉన్నది? ఇక్కడ ప్రారంధము, సంకల్పము కార్యకారణాలని మార్చేస్తాయి. కానీ వీటన్నిటికీ మూల కారణం ఒకటే, అది పరబ్రహ్మము. జగత్తు మాత్రం వేరువేరుగా అనిపిస్తూ ఉంటుంది. నామరూపాలు వేరువేరుగా ఉంటాయి, కానీ అస్థిభాతి ప్రియాలు ఒకటిగానే ఉంటాయి. వాడు ఇంజనీర్ అయినా, అవధానం చేసేవాడైనా, ఉద్యోగం చేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా, దాంట్లో వాడికి అస్తిత్వం ఉన్నది, వాడికి దాంట్లో ఆనందం ఉన్నది, వాడికి దాంట్లో
ఇష్టం ఉన్నది. ప్రతి దాంట్లోనూ ఈ మూడు ఉంటాయి. ప్లాస్టిక్ పేపర్లు ఏరుకునేవాడు అనుకో, వాడికి ఒక ప్లాస్టిక్ పేపర్ కనిపించింది, ఒక బాటల్ కనిపించింది, అది అస్థి ఉంది, అది భాతి తెలుస్తూ ఉంది, దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. దాన్ని అమ్మితే డబ్బు వస్తుంది, ప్రియం. ఈ మూడు మనసుకు సంబంధించినవి, వస్తువుకు సంబంధించినవి కాదు. నామరూపాలు మాత్రమే వస్తువుకు సంబంధించింది. ప్లాస్టిక్ బాటిల్ అనేటువంటి పేరు, దానికి ఉండేటువంటి రూపం, ఈ రెండు మిథ్యే. ఎందుకు? వీడు తీసుకొని పోయి ఇచ్చినటువంటివన్నీ ఏం చేస్తాడు, వాడు మళ్ళీ ముక్కల కింద మార్చేసి వాటిని కరిగించేసి ప్లాస్టిక్ గా తయారు చేస్తాడు. దాంతో మళ్ళీ వాడు బిందె చేస్తాడో, మళ్ళీ ఇంకేదైనా చేస్తాడో, బొమ్మ చేస్తాడో, అది వేరే విషయం, మారిపోతుంది. మళ్ళీ ఇంకో బాటిల్ కూడా తయారు చేయొచ్చు. సో మట్టి మట్టే, ఎన్ని రకాల కుండలు చేసినా, ఎన్ని రకాల సంకల్పాలు ఉన్నా, సృష్టి ఒకటే, పరబ్రహ్మం ఒకటే. సృష్టి మాత్రం వేరువేరుగా కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నువ్వు కారణ కార్యాలని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉన్నావు. నీ కార్యం వేరు, అందుకని నీకు కనిపించే కారణం వేరు. నా కార్యం వేరు, అందుకని దీని వెనకాల ఉండే కారణం వేరు. మనం అడుగుతూ ఉంటాం, నువ్వు ఈ ఇంజనీర్ కావడానికి ఏంది ఇన్స్పిరేషన్ అని అంటూ అంటూ ఉంటాడు. పెద్ద ఇన్స్పిరేషన్ ఏమి లేదబ్బా. 10th క్లాస్ లో సైన్స్ లో మార్కులు తగ్గినాయి, అందుకని నేను ఎంపీసీ చేరినాను. మార్కులు బాగా వచ్చుంటే సైన్స్ లో బైపీసీ చేరి ఉండేవాడిని అని అన్నాడు. దాని తర్వాత ఏదో ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగ్ అయిపోయింది. అంటే నువ్వు ఇంజనీర్ కావాలని అనుకోనే లేదు. నీకు ఇన్స్పిరేషన్ ఏముందాడా? ఇన్స్పిరేషన్ లేదు, సంకల్పం లేదు. కానీ నువ్వేం కావాలనేది ప్రకృతి నిర్ణయించేసింది. 10 మార్కులు సైన్స్లు పెరుగుంటే బైపీసీ చేరుంటావు. మ్యాథ్స్లు ఎక్కువ. అసలు 10th క్లాసులో వచ్చే మార్కులకి నువ్వు చదివే డాక్టర్ గిరికో లేదా ఇంజనీరింగ్కో ఏమన్నా సంబంధం ఉందా? అమాయకత్వం. ది బేసిక్ సైన్స్, ఒక అవగాహన కోసం చదివేటువంటి సైన్స్, దానికి దీనికి ఏమి లింక్ ఉంది? కానీ లింక్ కలుగుతుంది, అది సమస్య. అది జీవుని యొక్క భావన. ఆ భావన వల్లనే సృష్టి ఏర్పడింది. ఇదంతా నీ భావన, నీ కల్పన. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకున్నావు. అలా ఉంటే ఇక్కడ ఉంటావు, అలా లేకపోతే ఆస్ట్రేలియాకి పోతావు. ఆస్ట్రేలియాలో కూడా నువ్వు అనుకున్నట్టు ఉంది అంటే ఉంటావు, నువ్వు అనుకున్నట్టు లేదు అంటే ఆస్ట్రేలియా నుంచి వచ్చేస్తావు మళ్ళీ ఇండియాకి. ఏమంటే అక్కడికంటే ఇక్కడే బాగుందబ్బా అని అంటావు. ఏముంది, డబ్బు కోసం పోవాల్సిందే తప్ప, కావాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉండారు కదా. బంధువులు ఉండారు, చుట్టాలు ఉండారు, తల్లిదండ్రులు ఉండారు, స్నేహితులు ఉన్నారు. నేను అక్కడ ఉండి ఏం చేస్తాను, అందుకని వచ్చేసిన. ఇప్పుడు అడిగితే ఏమంటావు? ఎక్కడుంటే ఏముంది బా, బంధువుల్ని చుట్టాలని అమ్మా నాన్న మనం ఏం వదిలేసినామా? స్కైప్ లో మాట్లాడుకుంటూ అందరూ కనిపిస్తూనే ఉండారు కదా, రోజు మార్చి రోజు మాట్లాడుతూనే ఉంటారు. ఏ ఊర్లో ఉంటే ఏముంది? మన ఊర్లో ఉంటే అన్న వారానికో నాటికో నెలకో నాటికో మాట్లాడేది కూడా కష్టంగా ఉంటుంది. అదే దూరంగా ఉంటే రోజు మార్చి రోజు ఫోన్ చేసుకుంటానే ఉన్నాం. దానికి దీనికి తేడా ఏమన్నా? రెండు అన్నది నువ్వే. నువ్వు రావాలనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ నువ్వు సిద్ధం చేసుకుంటావు, రాకూడదు అనుకున్నప్పుడు దానికి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ నువ్వు సిద్ధం చేసుకుంటావు.
నువ్వు రావాలన్నా వద్దు అనేది నీ సంకల్పం మీద డిపెండ్ కాలేదు. నీ అవసరం ఎక్కడుంది అంటే ఇక్కడికి వస్తావు. భగవంతుడు నీ ఆలోచనని మార్చేస్తాడు. నీ అవసరం ఇక్కడ లేదు అంటే నీ ఆలోచన మార్చడు, అక్కడే ఉన్నాయినా ఏం ఇబ్బంది లేదు అని అంటాడు. గట్టిగా నేను పిలిచినాననుకో, ఏం బా రావచ్చు కదా అని అంటే, ఏం బా వచ్చి మాత్రం ఏం చేస్తాం చెప్ప, వచ్చి ఏం చేస్తావయ్యా, మాట్లాడుకుండేదే కదా, మాట్లాడు, వీడియో కాల్ మాట్లాడు, గంట మాట్లాడు, ఏం ఇబ్బంది ఏముంది అని అంటాం. అదే నువ్వు వచ్చేయాలని అనుకున్నావు, నేను అన్నా అనుకో, ఏం బా ఆడుంటే 10 రూపాయలు సంపాదించుకుంటావు కదా, ఎందుకు వచ్చేస్తావు, ఇక్కడ ఏముంది అంటే, సంపాదించి ఏం తీసుకొని పోతాం, 50 ఏళ్ళు అయిపోయింది, మహా అయితే ఇంక 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతుకుతాం, దానికోసం ఎందుకు అందరికి దూరంగా ఉండేది, ఆ, అయిపోయింది. అంటే ఏం అర్థం, యూ హ్యావ్ ఒక రెడీగా ఉండేటువంటి ఆర్గ్యుమెంట్ నీకు ఒకటి ఉంది దేనికైనా. అది అనుకున్నప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ వాడతాం, ఇది అనుకున్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ వాడతాం. అంటే ఏం అర్థం, ఈ మెకానిక్ షెడ్ నీకు కావాల్సినటువంటి స్పానర్లు అన్ని ఉన్నాయి, టూల్స్ అన్ని ఉన్నాయి, ఎప్పుడు ఏ టూల్ కావాలంటే అది వాడతాం అంతే, అది చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, అరే రకరకాలైనటువంటి కుండలు తయారవుతూ ఉన్నాయి, కానీ మట్టి ఒకటే. కుండ వేరైనంత మాత్రాన మట్టి వేరు కాదు. మట్టి మట్టే, మట్టి బంగారం కాదు, బంగారం బంగారమే, బంగారం మట్టి కాదు. కాబట్టి ప్రపంచం కూడా భగవంతుని యొక్క కార్యం, పరబ్రహ్మ యొక్క కార్యం. అందుకని ప్రపంచాన్ని నువ్వు తక్కువగా చూడకూడదు. దీంట్లో ఉండేటువంటి నామరూపాలు తప్ప మిగిలినవన్నీ కూడా పరబ్రహ్మమే. పరబ్రహ్మమే. పరబ్రహ్మం కంటే మించినటువంటిది ఏది లేదు. సరే, ఏమన్నా సందేహాలు ఉన్నాయి ఇందులో? సో ఈ ఏమంటారు భావనా దోషం. సో భావనా దోషం అంతే. వలన ఆ జీవుడు అని నేను తక్కువ వాడు అనేసి అనుకోవడం వల్ల ఆ, ఇవన్నీ జరుగుతున్నాను. అవును. తర్వాత వచ్చి ఈ సైంటిస్ట్ అదే పనిగా ఏకాగ్రం కావడం వల్ల కొన్ని స్ఫురిస్తాయి. ఎందుకంటే భగవంతునికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ స్ఫురణ అనేది భగవంతుని నుండి వచ్చింది అనేసి. అంటే ఇప్పుడు మన స్పిరిచువల్ జర్నీలో ఉండే వాళ్ళు కూడా భగవంతునికి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో ఒకటి స్ఫురిస్తూ ఉంటుంది, స్ఫురణ. సైంటిస్ట్ లెక్క అంటే అయిపోతారు వాళ్ళు. వాళ్ళకు వస్తు దృష్టి లేదు అంతే. తేడా ఏమిటంటే ఉమ్, ఇందాక మనం అనుకున్నాం భావన. ఉమ్, సైంటిస్ట్ కి ఏంటి, దాన్ని వస్తువుల్లో ఉంది. ఆవిష్కరించాలనేటువంటి దృష్టి ఉన్నది. ఉమ్, ఆధ్యాత్మికవేత్తకు ఆ దృష్టి లేదు. శాస్త్రవేత్తకు ఆధ్యాత్మికవేత్తకి తపస్సు ఒకటే. ఉమ్, శాస్త్రవేత్తకు వస్తు దృష్టి ఉంటది, ఆధ్యాత్మికవేత్తకు వాస్తవ దృష్టి ఉంటది. వాస్తవ ఆయనేమో దృష్టి. కారణం గురించి ఆలోచన చేస్తున్నాడు, ఈయనేమో కార్యం గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఇద్దరు పరబ్రహ్మ స్వరూపమే. ఎందుకంటే కార్యము కారణం రెండు ఒకటే కాబట్టి. ఒకటే కాబట్టి ఒకటి ప్రవృత్తి ఒకటి నివృత్తి అనుకో, అంతే, ఇంకేం లేదు. ఉమ్, ఉమ్.
సైంటిస్ట్ వచ్చి ఆధ్యాత్మికవేత్తది ప్రవృత్తి నివృత్తి, అంతే. నివృత్తి. సైంటిస్టుది ప్రవృత్తి. ఈ ఇదంతా భగవంతుడే. అవును. దీన్ని ఇంకా లోపలేముందని అన్వేషించేవాడు, అంటే ప్రపంచంలో భగవంతుణ్ణి చూసేవాడు శాస్త్రవేత్త, భగవంతునిలో ప్రపంచాన్ని చూసేవాడు ఆధ్యాత్మికవేత్త. ఇది తేడా. ఈ సౌకర్యాల కోసము క్రియ అనేది ఏర్పడింది. అంతే. ఇప్పుడు ఏదైనా ఏమవుతుందంటే నీకు సంబంధం లేకుండా ఒకటి వస్తుంది నీ దగ్గరకి. ఉమ్. నువ్వు సంబంధం లేకుండా ఒకటి వస్తుంది. ఒకటి వస్తే అప్పుడు దాన్ని ఇంక దేనికి వాడుకోవచ్చు అనే ఆలోచన చేస్తాడు. అదేదో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఏదో ప్రయోగం చేస్తూ ఉంటే దాన్ని ఏదో క్లీన్ చేసేటప్పుడు ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ ని ఆ, ఇదేదో డిఫరెంట్ గా ఉందే అని చెప్పి చూస్తే అది పెయింట్ అయింది. అంటే ఏం అర్థం? నువ్వు ఏదో చేస్తూ ఉంటావు, ఏదో వస్తూ ఉంటుంది. ఈవెన్ కవర్లు కూడా అలా వచ్చినాయి. ఆ, నువ్వు ఏదో చేస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తుంది. ఏదో ఒకటి చేస్తా. దాన్ని ఇంక దేనికో ఒక దానికి నువ్వు వాడుకుంటావు, డిజైన్ మారిపోతుంది, డిజైన్ చేసుకుంటావు. కాబట్టి ఏదో ఎందుకు చేస్తూ ఉంటాడు? నీ ఏదో కోరికతో చేస్తూ ఉంటాడు. అందుకే నీ ఆలోచన ఎప్పుడు తీవ్రంగా ఉండాలి, సూక్ష్మంగా ఉండాలి, నిశితంగా ఉండాలి. అప్పుడు నీకు ఇంకేదో ఒకటి స్ఫురిస్తూ ఉంటుంది. అది భగవంతుని గురించి ఆలోచన చేస్తావా, వస్తువు గురించి ఆలోచన చేస్తావా అని నీ ఇష్టం. సో ఏదో ఒకటి చేస్తున్నాడంటే ఆ చేయడంలోనే క్రియల్లోనే కొట్టుకుపోని పోకుండా ఆ క్రియలు నుంచి బయటపడేదానికి కూడా చేసుకోవచ్చు. అంటే ఉమ్, మనము ఆధ్యాత్మికవేత్త చేసే క్రియలన్నీ కూడా అలా ఆ కోవ కిందకే వస్తాయి అనేసి. ఉమ్, ఇది బాగా స్పష్టంగా ఉంది ఈ యొక్కది దీంట్లో. ఉమ్, అవును. ఆ, బాగుంది. ఇక్కడ మనం ఎవరిని తక్కువ చేయడానికి, తప్పు పట్టడానికి ఏమీ లేదు. అంతా భగవంతుడే కాబట్టి. నథింగ్ ఎల్స్. ఏం లేదు, ఏం లేదు. అందుకే శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శన అని చెప్పండి. నీకు ఆ ఎందుకంటే సమదర్శనం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క సంకల్పం కూడా భగవంతుడిదే అనేది తేలిపోతా ఉంది కదా. అంతే, అప్పుడు అంతే, జీవుడు ఎక్కడున్నాడు? జీవుడు లేడు, జీవుడే భగవంతుడుగా తెలిసిపోతా ఉంది. అంతే, అంతే, ఇది ఒక అంతే. ప్రత్యేకంగా ఇది లేదు. ఇది మంచి స్ఫురణ ఇది. ఆ, జీవు ఉమ్, జీవుడు కల్పించే సంకల్పాలు అన్నీ, ఆ, ప్రారంధాలన్నీ అది ఆ భగవంతుడే చేస్తున్నాడు. నువ్వు ఆ జీవుడని అదేమన్నావు కదా, ప్రత్యేకంగా ఒకడు లేడు. నామమాత్రం అన్నావు కదా. నువ్వు మనకి ఏం చెప్పాడు? తదైక్షత బహుశ్యాం ప్రజాయేతి. నేను అనేకం అవుతానని సంకల్పించాడు. ఎవరు సంకల్పించాడు? భగవంతుడు పరబ్రహ్మం. పరబ్రహ్మ. నువ్వెవరు? నువ్వెవరు? నేను నువ్వు పరబ్రహ్మ. సంకల్పిస్తే కూడా జరుగుతుంది అదే. అది నువ్వు కూడా పరబ్రహ్మం కాబట్టి నువ్వు సంకల్పిస్తే కూడా జరుగుతుంది. సంకల్పించుకో. అవునవును, అవునవునవును. అయితే నువ్వు నేను జీవుణ్ణి అనుకొని సంకల్పిస్తే జరగదు. ఆ, నువ్వు జీవభావంతో సంకల్పిస్తే జరగదు. నువ్వు జీవభావాన్ని మర్చిపోవాలి. సైంటిస్ట్ ఏం చేస్తాడు? వాడు వాడనే సంగతి మర్చిపోతాడు. ఆ, మనం శాస్త్రవేత్తల జీవితాలు చదివినామంటే మనకు స్ఫురించే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళు వాళ్ళ పేరుని, ఊరిని, ఇల్లు మర్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.
అంటే అవునవును. ఏమర్థం? నీ జీవత్వాన్ని మర్చిపోయి నువ్వు పరబ్రహ్మ స్వరూపం అని అనుకున్నావంటే అప్పుడు నువ్వు ఏ సంకల్పం కావాలనుకుంటే ఆ సంకల్పం నెరవేరుతుంది. అయితే జీవు ఇక్కడ మళ్ళీ ఒక రహస్యం ఉంది. ఆ, ఇక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏమిటి ఉమ్. అంటే నువ్వు జీవభావంతో ఏమేమి సంకల్పాలు చేస్తున్నావో అది పరబ్రహ్మ భావనతో చేయవు. అవునవునవును. ఇప్పుడు జీవుడుగా నేనేం చేస్తానంటే నాకు ₹1,00,00,000 కావాలని సంకల్పం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పావు నువ్వు? అయ్యా నువ్వు జీవుడుగా అనుకుంటే కుదరదు, నువ్వు పరబ్రహ్మ స్వరూపంగా అనుకుంటే జరుగుతుందని. నేను పరబ్రహ్మ స్వరూపం అయిన తర్వాత నాకు ₹1,00,00,000 అవసరమే ఉంది. అవి కాగితం ముక్కలు కదా. అవునవును. కాబట్టి అక్కడ లోకహితమైనటువంటి సంకల్పాలే వస్తాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక ప్రోడక్ట్ ని ఆవిష్కరించే లోపు, ఇన్వెన్షన్ చేసే లోపు అతనికి 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుకుందాం. ఉమ్. అతను దాని మీద రాయల్టీ కూడా తీసుకుంటాడని అనుకుందాం. ఎన్నేళ్ళు ఉంటాడు అక్కడ? ఆయన అనుభవించేది కాదు, ఆయనకు అవసరమైంది కాదు అది, లోకానికి అవసరమైంది. ఆయనకు తక్కువ ఉపయోగపడుతుంది, లోకానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఉమ్. సో ఇక్కడ లోకానికి సంబంధించి జగత్తుకు సంబంధించినటువంటి క్రియేటర్ ముడి పదార్థాన్ని మాత్రం రెడీగా చేసి పెట్టాడు. మిగిలినటువంటి వాళ్ళంతా ఎవరైతే ఆ క్రియేటర్ తో అనుసంధానం అవుతారో వాళ్ళు డెవలపర్స్ గా మారిపోతారు. ఆ జీవత్వం మర్చిపోయి పని చేయడం వల్ల ఆ, అది లోకహితానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది అవును, పరబ్రహ్మ అవును, ఇది కాబట్టి. ఎవరైతే జీవత్వంతో అవును, ఉ- ఉంటాడో ఆ, అతనికి మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడదు. అవును. ఆ, సో ఆ, ఇది పిహెచ్డి చేసేటప్పుడు కూడా మొత్తం మర్చిపోతేనే ఆ ఆ యొక్క ఏదైనా కనిపెట్టాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా స్ఫురణ కలగాలన్నా అది జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు ఆల్ పిహెచ్డి హోల్డర్స్ ఆర్ నాట్ సైంటిస్ట్స్. ఉమ్, ఉమ్. అవునవునవును. ఆ, దాని మార్పులు చేర్పులు స్ఫురణతో జరిగింది ఏమి ఉండదు అక్కడ. మార్పులు చేర్పులు అటు ఇటుగా ఉంటాయి. ఉంటాయి. ఆ స్ఫురణతో జరిగిందంటే వాడు సైంటిస్ట్ అయిపోతాడు. అది ఉమ్. ఇది బాగుంది. ఆల్ పిహెచ్డి స్టూడెంట్స్ ఉమ్, అది ఉమ్. ఇది జీవత్వంతో చేస్తే పిహెచ్డి హోల్డర్ వేరు, పిహెచ్డి పరబ్రహ్మంగా వస్తుంది. చేస్తే వస్తుంది వస్తుంది. ఇంకేం సంకల్పం ఏంది, నాకు పిహెచ్డి కావాలా, నాకు డాక్టరేట్ రావాలా అని అనుకుంటే వస్తుంది. వస్తుంది. నా అది పిహెచ్డి లోకహితం కోసం ఉపయోగపడాలి. అది వేరు. అప్పుడు సైంటిస్ట్ అయిపోతాడు. ఉమ్, ఇదిగో ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ నేను ఫిలప్ చేయాలి ఉమ్. అంటే ఆ గ్యాప్ ఎప్పుడో ఫిలప్ అయిపోయింది. అవునవును. గ్యాప్ లేదు, కానీ నీకు గ్యాప్ కనిపిస్తా ఉంది. కట్ అయింది. కట్ అక్కడ అయినట్టు. గ్యాప్ లేదు, ఇదిగో ఇది ఉంది అని చెప్తున్నావు. చెప్తున్నా అదే అదే. అదే నీ అదే నువ్వు సైంటిస్ట్ అంతే. ఉమ్, సరే. ఎక్కడైతే గ్యాప్ ఉందని లోకం అంతా అనుకుంటుందో అక్కడ గ్యాప్ లేదని నువ్వు తెలుసుకోవడమే. నువ్వు ముందుగా తెలుసుకుంటావు కాబట్టి నువ్వు శాస్త్రవేత్త అవుతావు. అంతే ఇంకేం. ఉమ్, ఉమ్.
ఇదంతా ఏంటంటే అదేదో హాలో అనేసి ఒక సినిమా వస్తుంది. ఉమ్. అక్కడ కనిపించడు. మనం పెయింట్ స్ప్రే చేసినామంటే కనిపిస్తాడు వాడు. ఆహా, ఆహా. వాడు ఏం కనిపించడు, మనం ఖాళీగా ఉంటది. వాడు ఉండాడా లేదని తెలియడం కోసం పెయింట్ స్ప్రే చేసినామంటే అప్పుడు కనిపిస్తాం. కనిపిస్తాడు. కాబట్టి అక్కడ లేదని మనం అనుకుంటాను. నువ్వు స్ప్రే చేసినావంటే ఉండాడు అక్కడ. ఏ, రామాయణంలో కూడా ఆ, రావణుని యొక్క కుమారుడు ఇంద్రజిత్తు కూడా ఆ, అలానే అలానే చేస్తాడు, కనపడతాడు. ఆ, ఆ. మ- కనపడకుండా అంటే ఉన్నాడు కాబట్టి, కనపడకుండా ఉన్న మాత్రాన లేడని కాదు కదా. ఆ, కనపడకుండా ఉన్నాడు అని నువ్వే కదా చెప్తున్నావు. ఉన్నాడు అన్నావా లేదా? ఉన్నాడు. నేనే ఆ, నువ్వే చెప్తున్నావు ఉన్నాడు అని. ఉన్నాడు. అది కనపడడం లేదంతే, ఉన్నాడు. కనపడలేదు. ఉన్నాడు. ఉమ్. అది. కనపడకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అవును. రైట్. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. నమస్తే.